Hi friends, welcome to Real Talks. It's all about real estate. Firstly, I would like to thank all of your support and making this channel number one in real estate Hyderabad by reaching out to 1 lakh plus subscribers. Let's begin our video. ఫస్ట్ క్వశ్చన్ ఈ సిరీస్లో చాలామంది అడిగే క్వశ్చన్ లిఫ్టింగ్ ఆఫ్ 111 జీవో అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్. లెట్స్ లుక్ ఇన్ టు ఇట్ నౌ. బిఫోర్ గెటింగ్ ఇన్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ ఆఫ్టర్ లిఫ్టింగ్ 111 జీవో, లెట్స్ లుక్ ఇన్ టు పర్పస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ 111 జీవో. 111 జీవో ఈజ్ మెయిన్లీ టు ప్రొటెక్ట్ ద లేక్స్ అండ్ క్యాచ్మెంట్ ఏరియాస్. అంటే 111 జీవోలో ఉన్న ఏరియాస్ అన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కింద, అంటే 90% ఆఫ్ ద ల్యాండ్ హార్టికల్చర్ ఆర్ ఫ్లోరికల్చర్కే పర్మిషన్ ఉంది. మిగతా 10% ఆఫ్ ద ఏరియా మాత్రమే టెంపరీ కన్స్ట్రక్షన్ కింద ఎలో చేస్తారు. 111 జీవోని అప్పటి చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు టైంలో 1996 నుండి ఇంప్లిమెంట్ చేశారు. మెయిన్లీ టు సేఫ్ గార్డ్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ లేక్స్. ఎందుకంటే ఈ రెండు లేక్స్ హైదరాబాద్కి మేజర్ డ్రింకింగ్ వాటర్ సోర్స్గా ఉండేవి. ఇప్పుడు మనం 111 జీవోలో టోటల్ ఏరియాలో కవర్ అయ్యే ప్రాంతం 1,32,600 acres స్ప్రెడ్ అక్రాస్ 7 మండల్స్ అండ్ 84 విలేజెస్. అందులో వాటర్ బాడీస్ 16,000 acres. మొత్తం పట్టా భూమి 31,483 acres. అందులో స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ 18,332 acres. అసైన్డ్ ల్యాండ్ 9,235 acres. Ceiling land 2,660 acres. Bhudan Trust 1,256 acres. Balance is Patta Bhumi 1,117 acres. అంటే టోటల్గా అరౌండ్ 32,000 acres. సో రిమైనింగ్ అరౌండ్ 84,000 acres మాత్రమే ప్రైవేట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2022లో తెలంగాణ గవర్నమెంట్ 111 జీవోని రివోక్ చేస్తూ 69 జీవోని ప్రపోజ్ చేశారు. అందరూ అడిగే క్వశ్చన్, 111 జీవోని స్టేట్ గవర్నమెంట్ లిఫ్ట్ చేయొచ్చా లేదా అని. దానికి ఆన్సర్ పార్ట్లీ ఎస్. బట్ స్టేట్ గవర్నమెంట్తో పాటు సుప్రీంకోర్టు అపాయింట్ చేయబడిన ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అప్రూవల్ కూడా మ్యాండేటరీ. ఎన్జిటి ఈజ్ ఓన్లీ బౌండెడ్ బై జస్టిస్ టువర్డ్స్ నేచర్ బట్ నాట్ బై any other code of civil procedures of Indian Evidence Act. State government 69 జీవో కంప్లీట్ ప్రపోజల్ విత్ మాస్టర్ ప్లాన్ చేశాక ఎన్జిటికి పంపించి అప్రూవల్ తీసుకోవాలి. మీరు బిలో లింక్లో బోత్ 111 జీవో అండ్ 69 జీవోని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ 69 జీవో ప్రపోజల్లో ఏముందో చూద్దాం. State government needs to identify and set up green zones and guidelines to safeguard lakes in the proposed master plan. State government also need to identify the agriculture land surface runoff into reservoirs in the master plan. State government roads and major drainage pipeline areas ni identify cheyali. Sewage treatment plants kuda identify cheyali. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సెటప్ చేయాలి. అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డెవలప్మెంట్స్కి కొత్త నామ్స్ ప్రపోజ్ చేయాలి. మరి ఇప్పుడు ఈ 84,000 acresలో స్టేట్ గవర్నమెంట్ ఇందాక చెప్పిన ఏ జోన్స్ అయినా వస్తే ఆ ల్యాండ్ వాల్యూ పూర్తిగా తగ్గే ఛాన్స్ ఉంది. ఆర్ గవర్నమెంట్ మై టేక్ దిస్ ల్యాండ్ కూడా, ఆ రిస్క్ కూడా ఉంది. హెచ్ఎండిఏ జోన్ లాగానే 111 జీవో ఏరియాలో కూడా సిమిలర్ జోన్స్ వస్తాయని గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్తున్నారు. అలా చూసుకుంటే హెచ్ఎండిఏలో ఉన్న 12 జోన్స్లో రెసిడెన్షియల్ జోన్, పెరి అర్బన్ జోన్, కమర్షియల్ యూజ్ జోన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ లాంటివి కాకుండా వేరే ఏ జోన్స్లోనైనా మీ ల్యాండ్ని క్లాసిఫై చేసినా దానికి రియల్ ఎస్టేట్ వాల్యూ ఉండదని మాత్రం గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన జైవేరి సంస్థ అధినేత అయిన మురళీమోహన్ గారు శిల్పారామం దగ్గర జూబ్లీ ఎంక్లేవ్లో 800 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్కి ల్యాండ్ అమ్మితే ఇప్పుడు దాని రేట్ 2 to 3 lakhs పర్ స్క్వేర్ యార్డ్గా ఉంది.
కెన్ చెక్ ద లింక్ బిలో ఫర్ యువర్ రిఫరెన్స్. అదే మురళీమోహన్ గారు నార్సింగి దగ్గర 30 acres ఆఫ్ ల్యాండ్ ఓఆర్ఆర్ కోసం స్టేట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ రేట్లో ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఎకరం క్రోర్స్ ఆఫ్ రూపీస్లో ఉండే రేట్ అల్లా ల్యాక్స్లోకి తీసుకుని సరెండర్ చేయాల్సి వచ్చింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే 69 జీవో మాస్టర్ ప్లాన్ వచ్చే వరకు ఆ ఏరియాలో మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ వెయిట్ చేయడం చాలా మంచిది, మెయిన్లీ టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ హై రిస్క్. ఇప్పుడు కొంచెం మంది అడిగే వన్ మోర్ క్వశ్చన్. ఆఫ్టర్ లిఫ్టింగ్ 111 జీవో ల్యాండ్స్ నియర్ బై ఏరియాస్ లైక్ మోకిలా, శంకర్పల్లి, కొల్లూర్, బానూర్, నందిగామలో ల్యాండ్ ప్రైజెస్ అండ్ డిమాండ్ స్టాగ్నేట్గా కానీ ప్రైస్ రిడక్షన్ కానీ వస్తుందా అని. దీనికి నా సమాధానము, మోకిలా, శంకర్పల్లి, కొల్లూరు లాంటి ఏరియాస్లో ఆల్రెడీ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లివబిలిటీ ఎప్పుడో వచ్చింది అండ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ కనెక్టెడ్ టు హైటెక్ సిటీ అండ్ అదర్ ఏరియాస్. సో ప్రైజెస్ ఆ ఏరియాస్లో తగ్గటం అనేది ఉండదు. ఇప్పుడు మాత్రం స్టాగ్నేట్గా ఉండటం మాత్రం ఫ్యాక్ట్. నౌ ఇట్ ఈస్ బయర్స్ మార్కెట్. సో డు నాట్ మిస్ ద బోట్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ద ఏరియాస్ దట్ యు లైక్ టు సెటిల్ డౌన్. 111 జీవో ఏరియాస్లో ఇవన్నీ రావటానికి చాలా టైం పట్టచ్చు. ఎందుకంటే మాస్టర్ ప్లాన్ రెడీ అవ్వాలి, దాని తర్వాత ఎన్జిటి అప్రూవల్ ఇవ్వాలి అండ్ సుప్రీంకోర్టులో కేసెస్ కూడా క్లియర్ అవ్వాలి. దీని అన్నిటికీ క్లియర్ అయ్యాక స్టేట్ గవర్నమెంట్ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. సో ఇట్ మైట్ టేక్ అనదర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ టు ఈవెన్ స్టార్ట్ ద డెవలప్మెంట్ దేర్. ఇప్పుడు చూసుకుంటే 111 జీవో ల్యాండ్ ప్రైజెస్ కూడా చాలా రైజ్ అయ్యాయి కంపేర్ టు బిఫోర్ లిఫ్టింగ్ ఇట్. సో ఫైనలీ ఎవరు 111 జీవోలో ఇన్వెస్ట్ చేయొచ్చు? మై రికమెండేషన్ ఈస్ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ బయింగ్ 200 square yards to 1000 square yards plots is very risky. High net worth individuals who has a risk taking appetite మాత్రం డెఫినెట్గా ఏకర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ 84,000 acresలో మెజారిటీ అంటే మోర్ దెన్ 80% ఈజ్ ఓన్డ్ బై అల్ట్రా హెచ్ఎన్ఐస్ లైక్ పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, డాక్టర్స్, ఎన్ఆర్ఐస్ ఎక్సెట్రా. డెఫినెట్గా వాళ్ళకి హై రిస్క్ టేకింగ్ ఎపిటైట్ ఉంది అండ్ ఇది ఫస్ట్ సోర్స్ ఆఫ్ అసెట్ కూడా కాదు. ఇది ఫ్రెండ్స్ మై ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఆన్ 111 జీవో ఏరియాస్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ రియల్ ఎస్టేట్ అండ్ రిస్క్స్. చాలామంది మాకు కొన్నాళ్ళుగా హైదరాబాద్లో బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ చేయడానికి రియల్ టాక్స్ నెంబర్స్కి కమెంట్స్ మరియు కాల్ చేస్తున్నారు. మాకు తెలిసిన బెస్ట్ ప్లేసెస్ కానీ మాకు తెలిసిన బెస్ట్ ప్రాజెక్ట్స్ కానీ మేము వాళ్ళకి గైడ్ చేశాము అండ్ బై ఇన్వెస్టింగ్ దే గాట్ బెనిఫిటెడ్ ఎ లాట్ యాజ్ వెల్. సో స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్ హూ బిలీవ్డ్ అస్ అండ్ ఇట్స్ ఆర్ ప్లెజర్ టు సర్వ్ ఆల్ ఆఫ్ యూ. మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు అవర్ ఛానల్ నెంబర్ ప్రొవైడెడ్ ఇన్ ద బిలో వీడియో. Once again, thanks a lot for liking, subscribing our Real Talks channel. Signing off, Murali Krishna.